ఇలా చూడండి మంచిగా ఉడికిపోయింది పులుసు. ఇప్పుడు కర్రీ రెడీ. ఎమ్మి వేడి అన్నంలో కూడా బాగుంటుంది, చపాతీకి కూడా సూపర్ ఉంటుంది. ఆవిరి ఇలా చూడండి, ఇలా ఆయిల్ పైకి రావాలి. పులుసు మంచిగా ఉడికిపోయింది. ఎమ్మి కాకరకాయ రెసిపీ రెడీ. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఇవాళ వచ్చి మీ వంటలక్క కిచెన్లో కాకరకాయ పులుసు. ఎప్పుడైనా కాకరకాయ ఉడకపెట్టుకునేటప్పుడు ఏం చేయండి అంటే చిటికెడు పసుపు వేసి ఉడకపెట్టిన ఉప్పు అస్సలు వేయద్దు. ఉప్పు వేయడం వల్ల ఇంకా చేదు పెరుగుతుంది. ఉప్పు తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇలా ఉడకపెట్టి కూడా చేయొచ్చు, ఉడకపెట్టకుండా కూడా చేయొచ్చు. ఇది గ్రీన్ పెద్ద కాకరకాయలు. నేను కొంచెం ఒక 1 విజిల్ ఉడకపెట్టేసుకుంటున్నాను. ఓకేనా? హలో ఎవ్రీవన్, కాకరకాయ పులుసు చేస్తున్నా కదా, ఈజీగా ఎలా చేసుకోవాలి టేస్టీగా. ఒక 2 పెద్ద సైజు ఆనియన్, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు. నా దగ్గర ధనియా పొడి ఉంది కాబట్టి ధనియా పొడి యాడ్ చేసిన. అండ్ వచ్చి చిటికెడు ఓమా, ఎందుకంటే మనకు పులుసులలో ఎప్పుడైనా చిటికెడు ఓమా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది, అరుగుదలకి బాగుంటుంది. ఇప్పుడు కాకరకాయ కాబట్టి కచ్చాపచ్చాగా చేసుకోవాలి, మరీ పేస్ట్ కాకుండా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవడమే మనము. ఒకసారి కచ్చాపచ్చాగా మిక్సీ అయితే కాకరకాయ ఉడికిపోయింది. నేను ఇక్కడ గిన్నె పెట్టేసుకున్నాను. తాలింపుకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఆల్రెడీ మనము ఉల్లిగడ్డలో కూడా జీలకర్ర యాడ్ చేసాము. కొద్దిగా తాలింపుకు కూడా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు గిన్నె వేడైపోయింది. కొద్దిగా ఆయిల్ మంచిగానే వేసుకోండి కాకరకాయకి. కొద్దిగా జీలకర్ర అయితే ఇక్కడ ఆయిల్ వేడైంది. కొద్దిగా జీలకర్ర వేసేసుకుందాం మనము. చాలు. ఇక్కడ చూడండి కాకరకాయ ఇలా ముక్కలకి సైజ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు పెద్దగా కావాలంటే పెద్దగా కూడా చేసేసుకోండి. ఇప్పుడు మనం పట్టి పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్. నేను ఉల్లిగడ్డ పేస్ట్ ఎందుకు వేస్తున్నానంటే గ్రేవీ చాలా బాగుంటుంది కాకరకాయకి. ఇలా ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనం పట్టి పెట్టుకున్న పేస్ట్. ఎప్పుడైనా మీరు నెలకు ఒక్కసారైనా కాకరకాయ రెసిపీ తినండి, హెల్త్కి చాలా మంచిది. ఎందుకంటే మనకు కాకరకాయ తినడం వల్ల బెనిఫిట్స్ బాగుంటుంది. చాలామంది చేదు ఉంటుందని తినరు, కానీ ఒక్కసారైనా నెలకు ఒకసారి తినండి. ఇలా మంచి పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిపోతే ఉప్పు, కారం, పసుపు అన్నీ యాడ్ చేసి పులుసు యాడ్ చేయాలి. మనం మంచిగా కాకరకాయ ఫ్రై చేసేసుకొని ఇంట్లో పులుసు యాడ్ చేసుకోవాలి. ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఉప్పు, కారం, పసుపు. ఇది సీక్రెట్ పొడి. ఇది వచ్చేసి మనకు మునక్కాయ ఆకు ఆరబెట్టి మిక్సీ పట్టి పక్కన పెట్టిన పొడి. ఒక చిటికేడు 2 చిటికేడు కొద్దిగా ప్రతి ఒక్క కర్రీలో ఇలా వేసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. అండ్ చిటికేడు హింగువ వల్ల చాలా ఉపయోగం ఉంటుందండి. హింగువ వాడండి. ఇలా అరుగుదల లేని వాళ్ళకి అరుగుదల బాగుంటుంది హింగువ వల్ల. ఇలా పులుసు కాబట్టి ఇంగువ యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చిటికెడు ఇంగువ. అండ్ వచ్చేసి ఇప్పుడు ఇందులోనే నేను ఉప్పు, కారం, పసుపు అన్నీ యాడ్ చేస్తున్నా. మంచిగా ఫ్రై అవ్వనివ్వండి పచ్చి వాసన పోయే వరకు. ఇలా ఇప్పుడు వచ్చేసి మనం 1 విజిల్ వేసాను చూడండి, ఇలా అయింది. కొద్దిగా ఫ్రై చేసేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మసాలా మొత్తం దీనికి పట్టినాక మనం ఏం చేయాలంటే పులుసు యాడ్ చేసుకోవాలి. మసాలా మొత్తం పట్టేసినాక పులుసు యాడ్ చేయడమే మన పని. ఇక్కడ నేను తగినంత చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను. చింతపండు ఇంతకాలం పులుపు అంతే వేసుకోండి, ఓకేనా? చింతపండు పిసికి రసం అయితే పక్కన పెట్టేసుకున్నా. ఇది ఫ్రై అయిపోయింది. అందులోపు మనకు కాకరకాయ ఇలా. ఇప్పుడు మనం దీంట్లో పులుసు యాడ్ చేసుకోవడమే. పులుసు ఎప్పుడైనా ఏ పులుసు వంటలు చేసినా పులుసు మంచిగా ఉడకనివ్వండి, దాంతోనే రుచి మనకు. ఇలా మంచిగా చూడండి ఫిష్ కర్రీ లాగా అనిపిస్తుంది కదా.
ఇది ఒక 5 నుంచి 10 నిమిషాలు పులుసు మంచిగా ఉడికితే మీకు ఎంత వాటర్ కావాలో తగినంత వేసుకొని, మరీ పలుచగా ఉంటే కూడా బాగుండదు. కొద్దిగా రైస్ తినేటట్టు ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాను నేను. చూడండి ఎమ్మి ఎమ్మి కాకరకాయ పులుసు ఈజీగా చేసుకోవచ్చు. చేపల కర్రీలానే ఉంటుంది సేమ్. మీరు నా వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఈజీగా చేసుకోవచ్చు కాకరకాయ పులుసు, యమ్మీ యమ్మీ తెలంగాణ స్టైల్. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.